బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో గోషామలి ఎమ్మెల్యే రాజత్ సింగ్ నిర్వహించిన శోభయాత్ర వివాదానికి తెరలేపింది. నేడు శ్రీరామనవమి సందర్భంగా ధూల్పేటలోని ఆకాష్ పూరి హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాజత్ సింగ్ శ్రీరామ శోభయాత్రను ప్రారంభించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున యువకులు భక్తులు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నా పెద్ద కొడుకుని కిడ్నాప్ చేస్తామని ఫోన్లు చేస్తున్నారని, దమ్మున్నోడు ఎవరైనా వచ్చి నా కొడుకుని తీసుకువెళ్ళనంటూ సవాల్ విసిరారు. నా కుటుంబాన్ని టచ్ చేయాలని చూస్తే ఒక్కొక్కడి చరిత్రలు మారుస్తారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు రాజత్ సింగ్. హైదరాబాద్ లో గోషామలి ఎమ్మెల్యే రాజత్ సింగ్ నిర్వహించిన శోభయాత్ర వివాదానికి తెరలేపింది. శ్రీరామనవమి సందర్భంగా ధూల్పేటలోని ఆకాష్ పూరి హనుమాన్ మందిర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాజత్ సింగ్ శ్రీరామ శోభయాత్రను ప్రారంభించారు. ర్యాలీలో పెద్ద ఎత్తున యువకులు భక్తులు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నా పెద్ద కొడుకుని కిడ్నాప్ చేస్తామని ఫోన్లు చేస్తున్నారని, దమ్మున్నోడు ఎవరైనా వచ్చి నా కొడుకుని తీసుకువెళ్ళండి అని సవాల్ విసిరారు రాజత్ సింగ్. నా కుటుంబాన్ని టచ్ చేయాలని చూస్తే ఒక్కొక్కడి చరిత్రలో మారుస్తానంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. मेरी जगह पर ये हिंदुस्तान करेगा। अगर किसी की अम्मा ने चुनी मेरे बेटे को, अगर मेरे परिवार का कोई बहन का लौड़ा इतिहास रच दूंगा। मेरे परिवार पर जो उंगली उठेगी उसका हाथ, उसका नाम निशान खत्म कर दूंगा। छत्रपति शिवाजी महाराज हो या संभाजी महाराज हो या गुरु गोविंद सिंह हो, उन्होंने देश धर्म की रक्षा के लिए अपना परिवार निछावर कर दिया। मैं मेरे परिवार को भी निछावर करने के लिए तैयार हूँ। हिंदुत्व के लिए, हिंदू राष्ट्र के लिए मेरे परिवार का निछावर कर सकता हूँ, लेकिन एक बात याद रखना, अगर मैं बच गया तो सालों तुम नहीं बचोगे।